ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. 1 కాదు 2 కాదు, సుమారుగా 178 సంవత్సరాల నుంచి ఈ చేప ప్రసాదాన్ని లేదా చేప మందుని రోగులకు ఇవ్వటం జరుగుతోంది, ఆస్తమా పేషెంట్స్కి. అసలు ఈ మందు మీ కుటుంబంలోకి ఎలా వచ్చిందండి? ఇది మేము మా కులము బట్టిన కులం, మా గౌడ్స్ కులం, మా వ్యాపారం కుల వృత్తి. దీని కుల వృత్తి మేము కళ్ళు వ్యాపారం చేస్తుండే మా తాతగారు, మా ముత్తాత. అప్పుడు ఈ వ్యాపారంలో కళ్ళు కాంపౌండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అవునండి. అక్కడ అందరూ పబ్లిక్ వస్తుండ్రు, మా కళ్ళు తీసుకొని తాగి అక్కడ ఉండే. కొంతమంది బీద వాళ్ళు కూడా వస్తుండే దాంట్లో, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. మా తాతకి చాలా సేవాభావన చేసే దురుపయోగంతో ఆయన పేదలకి ఉచితంగా కళ్ళు ఇచ్చేవాడు. ఇంకా వానలు పడ్డప్పుడు, చలికాలం ఉన్నప్పుడు అక్కడ పడుకోనికి కూడా జాగా లేకపోతే వాళ్ళకి పడుకోనికి స్థలం ఇచ్చేవాడు. ప్లస్ గొంగడి అట్లా ఏదో అట్లా చేయగలిగింది ఏదో చేసేవాడు ఆయన. అది ఒక ఋషి అది గ్రహించి ఈయన తత్వం అంటే ఈయన మనసు సేవా భావన లేక ఉన్నది అని చెప్పి ఆయన ఇది ఆశ్రమకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అప్పుడు మా తాత కూడా కొద్దిగా శ్వాస ప్రాబ్లం ఉంటుండే. అయితే అది చూసి ఆయనకి ఇచ్చి ఈ ఫార్ములా మా తాతకి ఇచ్చారు. ఇది పేదవాళ్ళకి అందరికీ మీరు ఇలాగే చెయ్యండి అని ఆ ఫార్ములా మా తాతగారికి ఇచ్చారు. అప్పటి నుంచి మా వంశము, బత్తిన వంశము అందరము దీన్ని అదే మా తాత చెప్పిన అది ముంగట తీసుకెళ్తున్నాం. ఓకే, మొదట అంటే మీ కుటుంబంలో ఉపయోగించారు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతా ప్రజలకు తెలిసిందంటారా? అవునండి. అట్లా మెల్లిమెల్లిగా ఒకరిద్దరికి ఇస్తే వాళ్ళకి మంచిగా అయినాక వాళ్ళు ఇంకా నలుగురికి పోయి చెప్పారు. వాళ్ళు అట్లా ఈ హైదరాబాద్ కాకుండా మెల్లమెల్లగా ఊర్లు ప్రాంతాలు అట్లా దాటి దేశ విదేశాల నుంచి వస్తున్నారు ఇప్పుడున్న ప్రెసెంట్. ఇక్కడనే ఇండియానే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా నుంచి, బహ్రెయిన్, దుబాయ్ నుంచి, సింగపూర్, అట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా సుమారుగా ప్రతి సంవత్సరం. అంటే మొదట ఎంత మందితో మొదలైంది, ఇప్పటికి లాస్ట్ ఇయర్ చూసుకుందాం, సుమారుగా ఎంత మంది పేషెంట్లు వచ్చి ఉంటారు? మా తాత ఇచ్చేటప్పుడైతే ఒక్కరు ఇద్దరు అట్లా అదే ఉంటుండే. అట్లా మెల్లమెల్లగా కొద్దిగా సంవత్సరాలు పోగా కొద్దిగా పెరుగుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3.5 లక్షల వరకు వచ్చారు మా అంచనా ప్రకారం. ఇప్పుడు మేము అదే 4.5 లక్షల వరకు వస్తారని మా అంచనా ఈ సంవత్సరం. అయితే దాని ప్రకారంగా ఈ చేప ప్రసాదంకి ఎంత సరిపోవాలనో అంత మేము ఇప్పుడు ప్రిపేర్ అయ్యాము. ఇంకెక్కువ వచ్చినా కానీ మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు బత్తిని కుటుంబంలో మీది ఎన్నో వంశం అండి, మీది ఎన్నో తరం? నాది 6th జనరేషన్. అయితే మా ఫాదరు లాస్ట్ 2 years కిందనే కాలం చేశారు, అంటే ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి దానికంటే ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి కొద్దిగా మా నాన్నగారు కూడా కొద్దిగా వీక్, హెల్త్ బాగలేక ఇంకా అప్పటి నుంచి ఒక 4-5 years నుంచి నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే, సాధారణంగా ఏదైనా మందును కానీ ప్రసాదాన్ని కానీ ఇచ్చేటప్పుడు కుటుంబంలో ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు, కానీ బత్తిన కుటుంబం మొత్తం కూడా ఈ మృగశిర కార్తీ కోసం వచ్చే పేషెంట్స్ కోసం చూస్తూ ఉంటారు, పూర్తి ఏర్పాట్లు చేస్తారు. టోటల్ కుటుంబం కూడా దీని మీద ఇన్వాల్వ్ అవడానికి ప్రత్యేకమైన కారణం అంటే ఏం చెప్తారు? ఇది ఎలా అంటే బత్తిని ఫ్యామిలీ అంటే మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. మా తాతకి 5 సంతానం. దీంట్లో 5 అన్న ఎలా చెప్తున్నా అంటే 5 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు మా తాతకి సంతానం. ఆడవాళ్ళకి కాకుండా ఖాళీ మగవాళ్ళకే, అంటే బత్తిని కుటుంబ సభ్యులే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే దాంట్లో మా తాతకి 5 సంతానాలు. దాంట్లో పెద్ద మా నాన్న 4వ అతను, అందరికన్నా పెద్ద అయిన శివరాం గౌడ్, 2వ అయిన సోమలింగం గౌడ్, 3వ అయిన విశ్వనాథం గౌడ్, 4వ అతను మా ఫాదర్ బత్తిని హరినాథ్ గౌడ్, దాని తర్వాత 4th అయిన ఉమామహేశ్వర్ గౌడ్. ఈ 5 అన్నతమ్ముళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు
మళ్ళీ మా పిల్లలు అంతా కలిపి కుటుంబం, ఒక కుటుంబం. ఓకే. అది కాకుండా ఈ మందు ఫార్ములా బత్తిని ఫ్యామిలీ వాళ్ళకే, అంటే బత్తిని కుటుంబంకే చెందిన వాళ్ళకే తెలుసు. ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారు, ఆడవాళ్ళు కూడా. ఓకే. అయితే అమర్నాథ్ గారు ఇది చెప్పండి, ఏదైనా ఒక పదార్థాన్ని కానీ ఒక మందుని కానీ మనం వరకు తీసుకుంటే ఓకే, ప్రజల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? నమ్మకము ఉంటేనే రమ్మని మేము చెప్తాము. ఒకటి ఏంటంటే ఒకరికి మంచి అవుతానే ఇంకొకరికి చెప్తాము. వాళ్ళకి మంచి అయినాక వాళ్ళు ఇద్దరికి చెప్తారు, ఆ ఇద్దరు పోయి నలుగురు అవుతారు, నలుగురు పోయి 100 మంది అవుతారు, ఇప్పుడు లక్షలలో వస్తున్నారు. అంటే కేవలం ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోనే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందిందంటారు? ఒక్క విషయము చెప్పండి. నా క్వశ్చను, మీరు ఇప్పటివరకు బత్తిని ఫ్యామిలీది ఎక్కడన్నా పోస్టర్ చూసారా, ఇక్కడ బ్యానర్ చూసారా, ఎక్కడైనా యాడ్ చూసారా? మేము ఎప్పుడు ఎక్కడ టీవీలో అయినా కానీ ఎక్కడైనా ఒక యాడ్ రాదు, ఒక పోస్టరు, ఒక బ్యానరు, ఒక లాలీపాప్ అంటారు, ఇవన్నీ ఏది ఇప్పటికి మాది ఎక్కడ లేదు. ప్రమోషన్ లేదు, మా సొంత తరఫు నుంచి లేదు. ఇంత లక్షల వారికి రావడం కారణం ఒకరికి మంచిగా అయ్యి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వల్లనే అవుతుంది. ఈ మన హైదరాబాద్ కంటే ఎక్కువ మనకి నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది ఉంటుంది. నార్త్ ఈస్ట్, నార్త్, ఈ ఈ బెల్ట్ మొత్తం చాలామంది వచ్చేటిది. ఇంకా వాళ్ళకి మనకంటే ఎక్కువ వాళ్ళకు ఉన్నది నమ్మకం. ఓకే, అది తక్కువైంది. మీరు చూడండి 6th, 7th, 8th, 9th వరకు ట్రైన్లు నార్త్ నుంచి వచ్చే ట్రైన్లా మీకు ఒక్క టికెట్ కూడా దొరకదు, అంత బిజీ. ఇంకా స్పెషల్ ట్రైన్స్, దీని గురించి స్పెషల్ ట్రైన్స్ కూడా వస్తాయి కేవలం మన చేప ప్రసాదం కోసం. అంత పాపులారిటీ వచ్చింది. ఇంకా ఎక్కడ అడ్వర్టైజ్ లేకుండా ఓన్లీ మౌత్ టు మౌత్ ఇది. ఇంకా మేము ఎక్కడ ఏం చేయకుండానేది. ఇది మృగశిర కార్తీ రోజే పెట్టుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందంటారా? ఇది ఏదైతే ఋషి గారు దీని గురించి చెప్పారో దీని సీక్రెటే మెయిన్. డేటు, ప్రసాదము, పథ్యము, ఈ 3 కలయిక, ఈ 3 దాంతో ఇది మందు ఎఫెక్ట్ వస్తుంది, దానికి పనిచేస్తుంది. అది మృగశిర కార్తీ రోజు. ఆ కార్తీ అయినాక ఇంకా 3 కార్తీలు వస్తున్నాయి. మేము 45 రోజులు దీనికి ఉత్తగానే కానీ ఇది మందు వేసుకొని అయిపోయింది అనుకుంటే కూడా కాదు. దీనికి 45 రోజులు పథ్యం ఉంటుంది. ఆ పథ్యం ఎట్టి పరిస్థితి ఆ పథ్యం కూడా ఫాలో కావాలి, అప్పుడే దీన్ని రిజల్ట్ అనేటిది వస్తుంది. ఇది 1 సంవత్సరం. ఇప్పుడు మేడం ఒకటి చెప్తాను, నా బాడీ మెటబాలిజం వేరే, మీ బాడీ మెటబాలిజం వేరే. అంటే ఇప్పుడు నాకు తలనొచ్చింది, ఏదో క్రోసిన్ వేసుకున్నా, నాకు తగ్గిపోతుంది, కానీ మీకు తగ్గదు. మళ్ళీ వేరే స్పెసిఫిక్ ఏదైనా మెడిసిన్ వేసుకుంటేనే మీకు తలనొప్పి తగ్గుతుంది. అంటే నా బాడీ రియాక్ట్ ఒక తీరు చేస్తుంది, ఒక రకంగా చేస్తుంది, మీ బాడీ వేరే రకంగా పనిచేస్తుంది. ఏదో ఇది ఏ చేసుకున్నా అంటే అయిపోదు. ఒకరికి ఫస్ట్ ఇయర్లోనే 70% తక్కువ అవుతుంది, ఒకరికి 10% తక్కువ అవుతుంది, ఒకరికి 30% తక్కువ అవుతుంది. అట్లా అందుకొంచి దీన్ని మొత్తం కోర్స్ ఉంటుంది, 4 నుంచి 5 years కోర్సు, అది కంప్లీట్ చేయాలి. ఏం తక్కువ 4 నుంచి 5 సంవత్సరాలు వేసుకోవాలి. అది 1 సంవత్సరం వేసుకొని దాంట్లోనే మీరు జడ్జిమెంట్ చెప్పవద్దు. అంటే ఇది నాకు పని చేస్తలేదని చెప్పొద్దు, నాకు 70%, 80% తక్కువైనా మంచిగా అయినా కానీ నాకు అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వేసుకోకుండా సరిపోతుందని ఆగిపోదు. ఇది మినిమం కోర్స్, ఇది 4 to 5 years. అయితే విమర్శకుల నుంచి మనం వింటున్న ఒక మాట, ఇప్పుడు మీరు అన్నట్లుగానే మీ బాడీ మెటబాలిజం వేరు, నా బాడీ మెటబాలిజం వేరు. మరి ఒకే ప్రసాదాన్ని ఒక 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ తీసుకోవటంలో ఎలా తగ్గుతుందంటారు? దీనికి మీ సమాధానం? ఇది అన్ని మెటబాలిజంకి వస్తుంది, కానీ రియాక్ట్ కానికి టైం పడుతుంది, అదొక్కటే చెప్తున్నాను. వేరే అన్నిటికీ ఒకటి మేడం మీకు చెప్తాను. A for asthma, B for blood pressure, D for diabetes, C for cancer. సైన్స్లో ఇప్పటికి దీనికి మందు కంప్లీట్ క్యూర్కి ఎక్కడ ఇప్పటికి ప్రూవ్ కాలేదు. ఎక్కడ మందు పర్మనెంట్ క్యూర్, మీకు ఏదో రిలీఫ్ కోసానికి మందు ఉంది, కానీ పర్మనెంట్ క్యూర్కి మందు లేదు. ABCD ఈ 4 అర్థాలు ఉన్న, అంటే ఆస్తమా, B ఫర్ బ్లడ్ ప్రెషర్, C ఫర్ డయాబెటీస్, C ఫర్ క్యాన్సర్. దీనికి పర్మనెంట్ క్యూర్ ఏ ఇంగ్లీష్ మెడిసిన్ లేదు, ఏ మెడిసిన్లో లేదు. ఇది ఒక్కటి మాకు గురువు గారు ఇచ్చారు. ఈ ఆస్తమా,
ఇది పని చేస్తుందని మేము కాదు పబ్లికే చెప్తున్నాం. మేమేం మా ఇంట్లోకి వెళ్ళి ఎవరు డాక్టర్స్ లేరు, ఎవరు సైంటిస్టులు లేరు. మాకు పూర్వీకులు మా తాతగారు మా గురువు గారు ఇచ్చింది, దీన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అది మేము ఇచ్చేటిది ఒకటే రోజు, సంవత్సరం మొత్తంలో ఒకటే రోజు. ఓకే. దీంతో మాకేం బెనిఫిట్ లేదు, అంటే మేము ₹1 ఛార్జ్ చేయం. పబ్లిక్ వచ్చిన వాళ్ళకి మంచిగా కావాలని చూస్తాం, కానీ వాళ్ళు వచ్చినా కానీ మాతో బెనిఫిటే తీసుకుంటారు, కానీ లాస్ అనేటిది దీంట్లో. ఓకే.